నమస్తే, నేను ప్రియ. వెల్కమ్ టు మనీ న్యూస్. సింగరేణి ఆఫీసర్స్ కాలనీ చౌరస్తాలో మీటర్ ఆఫీస్ వెనకాల చిల్డ్రన్ పార్క్ చాలా అధ్వానంగా మారింది. చుట్టూ చెత్త కుప్పలు, రోడ్డు నిండా బురద, మట్టి, ఇసుక దిబ్బలు, చెత్త చెదారంతో రోడ్డు పార్కులో కరెంట్ షాక్ పట్టించుకునే నాదునే లేదని స్థానికంగా ఉన్న కాలనీ వాసులు ఎంఐఎం మాజీ వార్డు నంబర్ నరసింహను కలవగా నరసింహ మాట్లాడుతూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మీ వెంట ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు నరసింహ, తెలంగాణ రాష్ట్ర మాదిగ హక్కుల జనరల్ సెక్రటరీ బట్టు రామకృష్ణ, కాలనీ వాసులు టి శ్రీనివాస్ రెడ్డి, పిటి శ్రీనివాస్, ఎల్ అరుణ్ కుమార్, కె నరేష్, ఎం రజనీష్, ఎం విఠల్, డి శ్రీనివాస్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. వర్షం పడ్డప్పుడు మట్టి అంతా బురద మట్టి అంతా వచ్చేస్తుంది. ఫుట్పాత్లు అన్ని డ్యామేజ్ అయిపోయినాయి. 5-6 ఏళ్ళ నుంచి డ్యామేజ్ అయిపోయినాయి. ఇంతవరకు ఎవరు రిపేర్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, ఇంజనీరింగ్ అధికారులకి. రోజు మెడికల్ ఆఫీసర్ కూడా చెప్తా ఉన్నాము, స్వీపింగ్ కూడా సరిగ్గా చేయట్లేదు. సో మీరు చూడొచ్చు, ఇక్కడ ఉన్న చెత్త, పేరుకున్న చెత్త అంతా మట్టి కుప్పలన్నీ. వర్షం వస్తే బీభత్సం. అసలు మనుషులు, ఆడపిల్లలకి, చిన్నపిల్లలకి, స్కూల్ పోయే వాళ్ళకి, ఏజ్ వాళ్ళకి అంతా జారి కింద పడుతూ ఉన్నారు. బురదంతా పేరుకుపోయింది. సో ఎవరు మట్టి సరపట్లేదు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా రావట్లేదు. ఈ బాక్స్ నాల ఈ మధ్య ఇక్కడ కట్టారండి. రోడ్ నెంబర్ చిల్డ్రన్ పార్క్ ఆటోమీటర్ సిల్ వెనకాల చిల్డ్రన్ పార్క్ దగ్గర బాక్స్ నాలు కట్టడంతో ఈ లోపల ఉన్న 3 వీధులకి డౌన్ అయిపోయి నీళ్ళన్నీ బురదంతా నిండిపోతూ ఉంది. ఇక్కడ ఈ బాక్స్ నాల లెవెల్కి రోడ్లన్నీ రీలే చేస్తే బాగుంటుందండి. చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటర్ వచ్చిన కనీసం ఒక హాఫ్ డే వరకు వాటర్ పోవట్లేదు వర్షం వచ్చినప్పుడు. కాబట్టి ఎవరైనా అధికారులు, ఎమ్మెల్యే గారు వచ్చి ఒకసారి ప్రాబ్లమ్ని విజిట్ చేసి ఫుట్పాత్లు, రోడ్లు వేస్తే బాగుంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది చిన్నపిల్లలకి. పార్క్ దగ్గర చూసాగా చెత్త అంతా కుప్పలు వేస్తా ఉన్నారు. ఇక్కడ కనీసం స్వీపింగ్ కూడా సరిగా ఆల్టర్నేట్ డేస్ రావట్లేదు. ఇక్కడున్న పరిస్థితి మీకు అర్థమవుతుంది. డెవలప్ కూడా చేయాలి. ఎందుకంటే పార్క్లో చెత్త చెదారం ఉన్నది, ప్లస్ పార్క్లో కరెంట్ షాక్ కూడా వస్తుందని విన్నాం మేము. 5-6 ఇయర్స్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఆడుకోవడానికి అవకాశం లేదు. వాకింగ్ చేసుకోవడానికి మార్నింగ్ వాకింగ్ చేసుకోవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. వర్షం వచ్చినప్పుడు కూడా చాలా బురద పేరుకపోతుంది. పిల్లలు ఆడుకుంటుంటే ఒక బాబుకి రీసెంట్గా కరెంట్ షాక్ తగిలింది. అది కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి మెయింటెనెన్స్ కూడా లేదు పార్క్. అది అసలు పార్క్ కార్పొరేటర్ తీసుకోలేదా? కార్పొరేటర్ గారు చెప్పలేదా? ఎవరు మామూలు మీరు మనమైతే కాలనీ ప్రెసిడెంట్ చెప్పాం, కాలనీ ప్రెసిడెంట్ కూడా పట్టించుకోలేదు. ఆయన పట్టించుకోకపోతే ఇంతవరకు పట్టించుకున్నారు. కాలనీ ప్రెసిడెంట్ కూడా ఏమున్నా అటు సైడ్ పట్టించుకుంటారు, ఇటు సైడ్ అయితే రారు. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చూడరు. ఇక్కడ అసలు ఇక్కడ కేర్లెస్ ఉన్నారు. ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఏమున్నా వాళ్ళు ఆ సింగరేణి కాలనీ చౌరస్తా నుంచే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇటు సైడ్ అయితే రారు. ఇటు సైడ్ వచ్చి చూడరు. ఈ పెయిన్ కూడా క్లీన్ కూడా చేపారు వాళ్ళు. ఇంకోటి ఈ పార్క్ లో ఉన్నది దాదాపు స్టార్టింగ్ నుంచి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిన అవన్నీ అది దాని కలర్స్ లేవు, ఒక మెయింటెనెన్స్ లేదు. ఒక పబ్లిక్ ఎవరైనా వస్తే కూడా వాకింగ్ ట్రాక్ సరిగా లేదు, లోపల పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు లేవు, అసలు ఏది లేదు. మనం పోవాలంటే కూడా ఇక్కడ ఈ చెత్తలో నుంచే పోవాలి. పార్క్ పోవాలంటే ఇక్కడ పార్క్ లోపలికి పోవాలంటే ఈ చెత్తలకి వెళ్ళి పోవాలి. అసలు మెయింటెనెన్స్ లేదు. ఇంకోటి రోడ్డు కూడా ఎవరు పట్టించుకోవడం కూడా లేదు. ఈ మట్టి కూడా ఎవరు ఎత్తుకోవడం లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రీట్ లైట్లు కూడా వెళ్ళట్లేదు. ఈ స్ట్రీట్ లైట్లు కూడా సరిగా లేదని. ఇప్పుడు ఆ డ్రైన్ బాక్స్ ఉంది కదా, అంత హైట్ చేసినప్పుడు అది ఏమైతే ఆ బాక్స్ ఓవర్ఫుల్ అయిపోయి వాటర్ అనేది రివర్స్ వస్తుంది బ్యాక్ సైడ్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇళ్ళలోకి వచ్చేసినాయి. పర్సన్స్ కూడా ఎవరు వెళ్ళడానికి లేదు, ప్లస్ వెహికల్ కూడా లేదు. మాకు ఇంతవరకు వాటర్ వస్తుంది కానీ ఎవరు పట్టించుకోవడం లేదు అసలు. ఇక్కడ రావట్లేదు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ నాల కట్టిన తర్వాత రోడ్డు కూడా రిపేర్ చేయలేదు. మీటర్ సిల్ జంక్షన్ లో ఈ ఫుట్పాత్ కూడా వాహనదారులందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. చెత్త అక్కడనే పేరుకుపోయి రోజు ఎవరో ఒకరు కింద పడి దెబ్బలు తగిలించుకుంటా ఉన్నారు. మొన్న కారు ముందు పోతూ ఉంటే మోటార్ సైకిల్ అతను స్లిప్ అయ్యి దాని ముందు పడ్డాడు. అతను బ్రేక్ వేయడంతో బతికిపోయాడు, లేకపోతే ప్రాణాలు పోయేవి. మీరు ఒకసారి ఆ ఫోటోలు కూడా తీసుకోండి. ఆ మీటర్ సిల్ ఆఫీస్ జంక్షన్ దగ్గర బాక్స్ నాలా వేసి మెయిన్ రోడ్, అది సింగరేణి కాలే మెయిన్ రోడ్, అది చెంపాపేట మెయిన్ ఐఎస్ఎన్ రోడ్ కనెక్ట్ చేసే రోడ్డు.
సో చాలా ఇబ్బందిగా ఉంది. ఒకసారి ఫోటోలు తీసుకొని మీరు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. కాలనీ చౌరస్తా నుండి నా పేరు విఠల్ మదన్ అండి. సింగరేణి ఆఫీసర్స్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. ఆటోమేటర్ సీల్ ఆఫీస్ పక్కన, చిల్డ్రన్స్ పాన్ పక్కన ఈ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది. అసలు ఈ కాలనీకి ఇల్లులకు సంబంధించిందే కాదు, ఇక్కడ నుంచి వెనక గుడిసెల లైన్ గీసింది. ఎవ్రీ వీక్ ఒక 2 times షార్ట్ అవుతుంది, కరెంట్ పోతుంది. వాళ్ళు ఇల్లీగల్గా వచ్చి వైర్ పెట్టేస్తున్నారు ఇక్కడ. నేను లైవ్గా పట్టుకొని కంప్లైంట్ కూడా చేసినాను. వాళ్ళు ఏఈడి కంప్లైంట్ చేయరు సార్, ఇక్కడ అసలు ట్రాన్స్ఫార్మర్ పెట్టకూడదు, పెట్టిర్రు. ఇక్కడ నుంచి ఈ లైన్ మాత్రం అసలు మా ఇంట్లో సంబంధమే లేదు. అది ఇల్లీగల్గా 2 పోల్స్ కూడా ఇంటి ముందు వేసారు. అది మన గురించి వేసిన అనుకున్నారు కానీ కాదు, అది టోటల్గా గుడిసెలలోకి వెళ్ళిపోయినాయి లైన్స్. అవి వాళ్ళే ఇష్టం వచ్చినట్టు వచ్చి వైర్లు పెడతారు, పోతారు, షార్ట్ అవుతాయి. ఇంట్లో 2 సార్లు ఫ్రిడ్జ్, టీవీ కూడా వోల్టేజ్ ఎక్కువైపోయి ఎగిరిపోయినాయి. వర్షం వచ్చిన రోజు మాత్రం అసలు 4-5 hours కరెంటే ఉండదు. మార్నింగ్ ఈవినింగ్ పోతూనే ఉంటుంది. దీని గురించి కొంచెం పట్టించుకోండి సార్, రిక్వెస్ట్ చేస్తాను. ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేయండి. లీగల్గా పెట్టారు, అసలు ఎవరిని అడిగింది. దీంతో చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇక్కడ ఉన్న ఇండ్ల వాళ్ళకి. ఇమీడియట్గా దీన్ని తీసేసే ప్రయత్నం చేయండి. దీంతో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి పిల్లలకు కూడా ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పార్క్లో కూడా షాక్ వస్తుంది. పార్క్ ఏదైతే మెటల్ షీట్స్ ఉన్నాయో దాంట్లో కూడా పార్క్ వస్తుంది. కాబట్టి దీని గురించి కొద్దిగా సీరియస్గా కొద్దిగా చూస్తే బాగుంటుంది.